హాయ్ అభినవ్. హలో సార్. చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీలో మస్తు షేడ్స్ ఉన్నారా అని అన్నది ఎవరు? నాన్న. మా నాన్న. మా నాన్న అన్నారు అందరికంటే ముందు. మా ఫ్రెండ్స్ అంటూనే ఉంటారు, బట్ నాకు మా నాన్ననే అన్నది మస్తున్నావు ఓకే అని. ఒకసారి మహేష్ బాబు గారి సినిమా బంక్ కొట్టి ట్యూషన్ సినిమా చూడడానికి వెళ్ళా, టక్కరి దొంగ అని. థియేటర్ బయట నానున్నారు. బయటకు వచ్చేసరికి ఓ నాయన ఇదేంటంటే ఏం సినిమా చూసావురా అని అడిగారు. టక్కర్ దొంగ అంటే నువ్వురా టక్కర్ దొంగవి, మహేష్ బాబు కాదు, ఇంటికి రా అని హీ టుక్ మీ. సో అదే రోజు హీ ఓన్లీ సెడ్ దట్. పాపులారిటీ ఉన్నప్పుడే మనల్ని రకరకాలుగా టెంప్టింగ్ చేస్తూ ఉంటాయి, మన లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బాగా మంచి పీక్లో ఉన్న ఆర్టిస్ట్గా మీరు మంచి పీక్లో ఉన్నారు. సడన్గా హీరో మారటం అనేది అది కొంతమంది ప్లస్ అవుతుంది, కొంతమంది మైనస్ అవుతుంది. చాలామంది కమెడియన్గా వచ్చి అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి హీరోలు అయిన వారు సక్సెస్ఫుల్ చాలా తక్కువ అడుగుగా ఉన్నారు. సో ఈ టైంలో మీరు ఆల్రెడీ ప్రొఫెసర్గా బాగా పాపులర్గా అన్ని సినిమాల్లో త్రూ అవుట్ హీరోతో పాటు క్యారెక్టర్ చేస్తున్న టైంలో ఈ టైంలో హీరోగా చేయటం అనేది మీరు రిస్క్గా భావించలేదా? సార్ బేసిక్గా ఏంటంటే నేను సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానివ్వండి వేరే క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా ఐ డెంట్ అప్రోచ్ ఇట్ లైక్ స్టారో, లేకపోతే ఓహో నేను ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను సో ఐ హ్యావ్ అరైవ్డ్ అని అనుకోవడాలు ఇట్లాంటివి నేను ఎప్పుడూ అనుకోలేదు. వెన్ యూ థింక్ యూ హ్యావ్ అరైవ్డ్ దెన్ ఐ థింక్ దెర్ ఇస్ సమ్ రిస్క్. బట్ నేను నా అప్రోచ్ వేరే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన, ఈ సినిమాలో హీరోగా చేసిన, ది అప్రోచ్ ఈజ్ ఓన్లీ వన్. క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి. నేను ఇప్పటి నుంచి హీరోగా ఎంచుకునే సినిమాల్లో కూడా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బీ అ హీరో, ఒకడే హీరో ఒకటి మీదే వెళ్ళింది అట్లా కాకుండా ఒక ఆల్ టుగెదర్ స్టోరీ బాగుంటే then I would love to be a part of it. At the same time, I am not going to stop doing films. ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే కూడా చేస్తాను, నేను చేయకుండా నేనేం వదిలిపెట్టలేదు. సో దేర్ ఈజ్ రిస్క్ ఇన్ పీపుల్స్ పర్సెప్షన్, బట్ యాజ్ లాంగ్ యాజ్ నాకు అది రిస్క్ అనిపించకపోతే ఐ థింక్ ఐ కెన్ పుల్ ఆఫ్ అండ్ ఆ ఎనర్జీయే ట్రాన్స్ఫర్ అవుతుంది టు ది ఆడియన్సెస్ అని నేను నమ్ముతాను. మేడం భవన్ గారు. హలో సార్. హాయ్ అమ్మా. చెప్పండి సార్. కాసులు వర్షం కురవాలని ప్రతి నిర్మాత ఇండస్ట్రీ వచ్చి సినిమాలు తీస్తూ ఉంటారు. అందరికీ కాసుల వర్షం కురదు, కొంతమంది కురుస్తుంటారు. అయితే మీకు యాడ్ ఏజెన్సీ అనేది మీకు చాలా సేఫ్ ప్రాజెక్ట్. అది మీకే 15% కమిషన్ 20% కమిషన్ తీసుకుని మీరు మీ దగ్గరికి వస్తే తీసుకుని చేసుకుంటారు, అప్పుడు రిస్క్ లేదు. కానీ ఇది చాలా రిస్క్తో ఉన్నది. ఆ బ్యానర్కి తగ్గట్టుగా కాసుల వర్షం కురిపించే సినిమాగా ఈ సినిమా రూపొందించాలని అనుకోవచ్చా? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే ఇప్పుడున్న టైంలో చాలామంది సినిమాకి వెళ్దామంటే వద్దులే, మనం సినిమాకి వెళ్తా అంటే ఫ్యామిలీతో వెళ్ళలేరు, ఫ్రెండ్స్తో మాత్రమే. పోనీ ఓటీటీలో ఏదైనా పెట్టుకొని చూద్దాము అంటే పిల్లలు ఉన్నారు, వద్దులే తర్వాత చూద్దాం. ఇలాంటివి జరుగుతున్నాయండి నేను చూసినంతవరకు. మా ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి, ఇది చూద్దామంటే వద్దులే డాడీ ఉన్నారు, ఇలా జరుగుతున్నాయి మాకు. సో అట్లాంటిది కాకుండా అందరూ ఒక ఫ్యామిలీ మొత్తం, మా ఫాదర్ ఉన్నారనుకోండి, మా ఫాదర్తో నేను చూడగలను హ్యాపీగా. ఇట్లా ప్రతి ఒక్కరూ ఒక ఫ్యామిలీతో చూసే సినిమా అండి. ఇలాంటి సినిమాలు రావడమే చాలా తక్కువ. సో వస్తున్నప్పుడు ఆదరిస్తారని అనుకుంటున్నానండి నేను. అభినవ్ అన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. సో బేసిక్గా కొన్ని వర్డ్స్ సో మేము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్కన ఫ్రెండ్ ఏం చేసినా కూడా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అనుకున్నాము. ఆ టైటిల్తో సినిమా చేశారు. ఒక్కోసారి సోషల్ మీడియాలో కూడా కొన్ని పదాలు ట్రెండ్ అవుతూ ఉంటాయి, మీకు తెలిసిందే. ఈ మధ్య ఎవరేం చేసినా కూడా బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావుగా అని. సో అలాంటి టైటిల్తో వచ్చిన అలాంటి టైటిల్ కూడా ఏమన్నా అలాంటి టైటిల్ పెడితే అలాంటి టైటిల్తో మీరు యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అలాగా? ఎందుకంటే ఇవి బాగా యూత్కి. నేను ఒకటే విషయం అనుకున్నానండి, మేము టైటిల్ పెట్టేటప్పుడు సినిమా అందరికీ వెళ్ళాలి అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి అని అనుకొని పెట్టిన టైటిల్ అంతే. ఏ టైటిల్ వచ్చినా చేస్తామంటే టైటిల్లో కూడా చాయిస్ ఉంటుందా? ఇక అదొక క్రియేటివ్ ప్రాసెస్ నుంచి వచ్చే టైటిల్ కదా అది. నేను ఇదే టైటిల్ పెడితేనే చేస్తా అంటే ఇంకా అది కష్టం అనుకుంటా. బట్ ఇక అంతే, వాట్ ఎవర్ గుడ్ టైటిల్ ఫర్ అ ఫిలిం, అ గుడ్ ఫిలిం విల్ ఆల్వేస్ వర్క్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అభినవ్. హలో అన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా సినిమాకి, స్పీచ్లన్నీ మరి ఇక్కడే ఇచ్చేస్తున్నారు? లేదా అక్కడ ఇంకా పెద్ద స్పీచ్ ఇస్తా. సో దట్ వాజ్ ఎ ఫన్నీ సైడ్. అయితే అభినవ్ గోమటం అనగానే యూజువల్గా